నమస్తే వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అందుకు కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. అమరావతిలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ కొత్త కార్డులు జారీ చేస్తున్న రేషన్ కార్డులు స్ప్లిట్ కొత్త సభ్యులు చేరికతో పాటు చిరునామా మార్పు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. రేషన్ కార్డులో మార్పు కోసం ఇప్పటి వరకు 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. QR కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సభ్యులు పేర్లు అన్నీ చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ చేస్తామన్నారు. QR కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు సైతం కనిపించేలా వీటిని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం 1 నెల రోజులు గడువు ఇస్తున్నామన్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలను సైతం తెలుసుకోవచ్చునన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్ జారీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక జూన్ నుంచి ఈ స్మార్ట్ కార్డులు జారీ అవుతాయన్నారు. ప్రస్తుతం 95% మేర ఈ కేవైసీ పూర్తయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ కేవైసీ పూర్తయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఈ కేవైసీ కోసం ఆలస్యం అయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ 1 నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో. సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు 4,24,59,028 మందికి ఈ కొత్త కార్డ్స్ మేము జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతున్నాం.